Next problem number 3. Find L of f of t, where f of t is given by f of t equal to t, 0 less than t less than b, and f of t equal to 2b minus t, b less than t less than 2b, b comma 2b being the period of f of t. Solution: given f of t equal to t, 0 less than t less than b, 2b minus t, b less than t less than 2b. Here t equal to 2b. L of f of t మన ఫార్ములా ఏంటి? పీరియాడిక్ ఫంక్షన్ 1/1 minus e power minus st ఇంటిగ్రల్ 0 to capital T e f of t e power minus st dt. t ప్లేస్లో e power minus 2b రాసుకుంటున్నాను. 0 to 2b e power minus st f of t dt. This is equal 1/1 minus e power minus 2bs 0 to b e power minus st f of t dt plus b to 2b e power minus st f of t dt. మనకి ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. 1/1 minus e power minus 2bs ఇంటిగ్రల్ 0 to b e power minus st ఫస్ట్ ఫంక్షన్ ఎంత అంటే t dt ప్లస్ ఇంటిగ్రల్ b to 2b e power minus st సెకండ్ ఫంక్షను 2b minus t dt. ఇది టోటల్గా రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి విడివిడిగా చేద్దాం. మనం ఇది ఈక్వేషన్ 1గా తీసుకుందాం. ఇంటిగ్రల్ 0 to b e power minus st t dt ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తే t ఇంటిగ్రల్ 0 to b e power minus st dt ప్లస్ మైనస్ ఇంటిగ్రల్ 0 to b బ్రాకెట్ d by dt of t ఇంటిగ్రల్ e power minus st dt bracket close dt t into e power minus st by minus s integral limits 0 to b ఇక్కడికి వచ్చేసరికి 1 e power minus st by minus s dt. ఇక్కడ మైనస్ 1/s బయట రాసుకుంటున్నా. t ప్లేస్లో b e power minus bs, t ప్లేస్లో 0, లోయర్ లిమిట్ 0. 1/s e power minus stకి e power minus st by minus s 0 to b అంటే మైనస్ b e power minus bs by s. ఇక్కడ మైనస్ 1/s స్క్వేర్ అప్పర్ లిమిట్ e power minus bs, లోయర్ లిమిట్ మైనస్ e power t ప్లేస్లో 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b e power minus bs by s మైనస్ e power minus bs by s స్క్వేర్. e power 0 అంటే 1 కాబట్టి 1/s స్క్వేర్. రెండోది తీసుకుంటున్నాను. ఇంటిగ్రల్ b to 2b e power minus st 2b minus t dt ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ 2b minus t ఇంటిగ్రల్ b to 2b జాగ్రత్త 0 రాస్తాం పొరపాటున e power minus st dt minus b to 2b బ్రాకెట్ d by dt of 2b minus t ఇంటిగ్రల్ e power minus st dt bracket close dt. ఈ 2b minus t e power minus st అంటే e power minus st by minus s లిమిట్స్ b to 2b b to 2b అంతే పెడదాం. ఇక్కడ డిఫరెన్సియేషన్ మైనస్ వచ్చింది. e power minus st by minus s dt. దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ 1/s నేను బయట రాసుకుంటున్నాను. అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నాను 0 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫంక్షను 2b minus 2b 0, లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నాను మైనస్ 2b minus b e power minus bs, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయిపోయింది. ఇక్కడ 3 మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ అవుతుంది.
1 by s e power minus st by minus s లిమిట్స్ b to 2b. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 by s. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఒకేసారి రాసేద్దాం. ఇక్కడ మీ b మిగులుతుంది, మైనస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ బిఎస్ ఇంతవరకు బ్రాకెట్ ప్లస్ 1 by s స్క్వేర్. అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నాను, ఈ పవర్ మైనస్ 2bs మైనస్ ఈ పవర్ మైనస్ బిఎస్ బ్రాకెట్ క్లోజ్. మల్టిప్లై చేస్తే b ఇంటూ ఈ పవర్ మైనస్ బిఎస్ బై ఎస్ ప్లస్ ఈ పవర్ మైనస్ 2bs బై ఎస్ స్క్వేర్ మైనస్ ఈ పవర్ మైనస్ బిఎస్ బై ఎస్ స్క్వేర్. ఇప్పుడు 1 ఇంప్లైస్ ఈక్వేషన్ 1లో ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 by 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2bs బ్రాకెట్. ఫస్ట్ పార్ట్ మనకి ఎంత వచ్చిందంటే b ఇంటూ ఈ పవర్ మైనస్ బిఎస్ బై ఎస్ మైనస్ ఈ పవర్ మైనస్ బిఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 by s స్క్వేర్ b ఇంటూ ఈ పవర్ మైనస్ బిఎస్ బై ఎస్ ఈ పవర్ మైనస్ 2bs బై ఎస్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ బిఎస్ బై ఎస్ స్క్వేర్. b ఇంటూ ఈ పవర్ మైనస్ బిఎస్ బై ఎస్ క్యాన్సిల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by 1 మైనస్ ఈ పవర్ మైనస్ బిఎస్కి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి 1 by s స్క్వేర్ పాజిటివ్, తర్వాత ప్లస్ ఈ పవర్ మైనస్ 2bs బై ఎస్ స్క్వేర్, ఇది 2 టైమ్స్ ఉంది. సో మైనస్ 2 ఈ పవర్ మైనస్ బిఎస్ బై ఎస్ స్క్వేర్. ఈ మొత్తం మీద మనం ఏం కామన్ చేయొచ్చు అంటే ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ అంటే 1 మైనస్ ఈ పవర్ మైనస్ బిఎస్ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ బిఎస్గా రాసుకోవచ్చు. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. దీని మొత్తానికి ఎల్సిఎం తీసుకుంటే ఫస్ట్ ఇది రాసుకుంటున్నా 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 2bs మైనస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ బిఎస్. ఇది మొత్తం ఫామ్లో అవుతుంది, జాగ్రత్త చూడండి. 1 మైనస్ ఈ పవర్ మైనస్ బిఎస్ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ బిఎస్ బ్రాకెట్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ బిఎస్కి హోల్ స్క్వేర్ అవుతుంది చూడండి. ఏ స్క్వేర్ అంటే 1, బి స్క్వేర్ అంటే మైనస్ 2ab అంటే ఈ వాల్యూ. సో ఇది ఒకటి క్యాన్సిల్, మనకు మిగిలే వాల్యూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ బిఎస్ బై ఎస్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ మైనస్ బిఎస్. ఇది మనకు వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4. నా దగ్గర అందుబాటులో ఉన్న ప్రతి ప్రాబ్లం చెప్తున్నాను మీకు నేను. ఇఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 0 less than or equal to t less than 1 minus 1 1 less than or equal to t less than 2 is a periodic function with period. To find its Laplace transforms. Find its Laplace transform. In Laplace transforms ki ide last video final ఇదే ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం వర్క్ సేమ్ ప్రాబ్లం నేను వర్క్ ఇస్తాను, అది మీరు వర్కౌట్ చేయండి. హియర్ పీరియడ్ ఈజ్ 2. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది మనకు 0 to 1 by 1 minus e power minus st 0 to t e power minus st f of t dt 1 by 1 minus e power minus 2 st ప్లేస్ లో 0 to 2 e power minus st f of t dt. తర్వాత స్ప్లిట్ చేస్తాను నేను e power minus 2s 0 to 1 e power minus st f of t dt 1 to 2 e power minus st f of t dt. ఫంక్షన్ రాసుకుంటున్నా 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2s ఇది s ఇంటిగ్రల్ 0 to 1 ఈ పవర్ మైనస్ st ఇంటూ 1 dt. రెండో ఫంక్షన్ అయితే మైనస్ 1 dt. ఫస్ట్ ఫంక్షన్ మైనస్ ప్లస్, రెండో ఫంక్షన్ మైనస్. అంటే 1 by 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2s ఇంటిగ్రేషన్ చేస్తున్నాను 1 ప్లస్ 1 కాబట్టి ఈ పవర్ మైనస్ st బై మైనస్ st 0 to 1 ఇక్కడ మైనస్ వచ్చింది మొత్తానికి టోటల్ బ్రాకెట్
e power minus st by minus s లిమిట్స్ 1 to 2 టోటల్ బ్రాకెట్. నేను లిమిట్ అప్లై చేస్తాను. నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ 1/1 minus e power minus 2s. అప్పర్ లిమిట్ అప్లై చేస్తున్నా. అప్పర్ లిమిట్ ఎంత 1 అంటే e power minus s, e power minus s. లోయర్ లిమిట్ e power 0 by minus s. ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ అవుతుంది. అప్పర్ లిమిట్ 2 అంటే e power minus 2s మైనస్ e power లోయర్ లిమిట్ వచ్చేసరికి 1 అంటే e power minus s బై s అవుతుంది. టోటల్గా నెక్స్ట్ స్టెప్లో రాద్దాం కామను. e power minus 2s ఇక్కడ e power minus s minus 1 బై మైనస్ s, ఇక్కడ కూడా మైనస్ సరే ఉంచుదాం, ప్లస్ e power minus 2s e power minus s బై s. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. మైనస్ 2s ఎల్సిఎం s ఈ మైనస్ e power minus s ప్లస్ 1 e power minus 2s మైనస్ e power minus s. దీన్ని కూడా 1 మైనస్ e power minus sకి హోల్ స్క్వేర్ రాద్దాం. e power minus s ముందు 1 రాస్తున్నా, ప్లస్ e power minus 2s మైనస్ e power minus s రాశాను. 2 టైమ్స్ ఉంది, ఇది 2 టైమ్స్ బై s. ఈ న్యూమరేటర్ ఫార్ములా 1 బై ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b రాసుకుంటున్నా. 1 ప్లస్ e power minus s 1 మైనస్ e power minus s. ఇది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే 1 మైనస్ e power minus s హోల్ స్క్వేర్ బై s. 1 టైం క్యాన్సిల్. 1 మైనస్ e power minus s బై s ఇంటూ 1 ప్లస్ e power minus s. దిస్ ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం, ఇది మీరు హోంవర్క్ చేయండి. ప్రాబ్లం నెంబర్ 5. ఏ ఫంక్షన్ is periodic in 0, 2b and is defined as f of t equal to 1, 0 less than t less than b, and f of t equal to 0, b less than t less than 2b. Find the Laplace transforms of f of t. నేను కండిషన్ వరకు రాసిస్తాను మీకు. హియర్ క్యాపిటల్ T ఈక్వల్ టు 2b. అలాగే గివెన్ f of t ఈక్వల్ టు ఫస్ట్ది 1, ఇది ఎప్పుడంటే 0 లెస్ దెన్ t లెస్ దెన్ b. రెండోది 0, ఇది ఎప్పుడంటే b లెస్ దెన్ t లెస్ దెన్ 2b. ఎల్ ఆఫ్ f of t తీసుకుంటే e power minus st 0 to t e power minus st f of t dt. నేను ఫంక్షన్ వరకు రాసి వదిలేస్తున్నా. నేను t ప్లేస్లో మనం 2b రాస్తున్నా. 2bs 0 to 2b, t ప్లేస్లో e power minus st f of t dt. అదే ఫంక్షన్ సపరేట్ చేస్తే 1 మైనస్ e power minus 2bs 0 to b e power minus st f of t dt ప్లస్ b to 2b e power minus st f of t dt. ఫంక్షన్ సపరేట్ రాసుకొని మైనస్ 2bs 0 to b e power minus st. ఫస్ట్ ఫంక్షన్ ఎంత అంటే f of t దగ్గర 1. ఈ ప్రాబ్లం సింపుల్గా అయిపోద్ది. రెండో టోటల్ 0. సో ఈ కంప్లీట్ మీరు చేయండి, ఎంత వస్తే అంత ఆన్సర్ రాసుకోండి. ఇంతటితో ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అయిపోయింది. నెక్స్ట్ కొత్త చాప్టర్ యూనిట్ 2లోనే ఇన్వర్స్ ల్యాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్.